దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకల సందడి మొదలైంది. గణపతి బప్ప మోరియా నామస్మరణతో ఊరు వాడ మారుమోగుతోంది. అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాథులు పూజలు అందుకుంటున్నారు. మహారాష్ట్ర, గోవా సీఎంలతో పాటు మరికొందరు ప్రముఖులు తన నివాసాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య మొదలయ్యాయి. ముంబై లాల్బాగ్లోని లాల్ బగీచా ఆలయం సందడిగా మారింది. ఉదయం నుంచే ప్రముఖులతో పాటు ప్రజల రాక మొదలైంది. శివసేన, యూబీటీ వర్గం అధినేత ఉద్ధవ్ ఠాక్రే సతీ సమేతంగా వచ్చి ఏకదంతుడిని దర్శించుకున్నారు. హారతి సమర్పించి ఆశీస్సులు పొందారు. ఇంకా బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్తో పాటు వివిధ రంగాల ప్రముఖులు లాల్ బగీచా ఆలయానికి వచ్చారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన నివాసంలో గణపతి మూర్తిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. సీఎం సతీమణితో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే తన నివాసంలో ఏకదంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. వివిధ రకాల నైవేద్యాలు, కర్పూర హారతి సమర్పించారు. ఈ వేడుకల్లో సీఎం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. दर्शन मात्रे मान कामना मूर्ति जय देव जय देव लंबोदर पीतांबर परिवर वंदना सर्वदोंड वक्र तुंड त्रिनयना. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే నివాసంలో వినాయక చవితి వేడుకలు జరిగాయి. కనకం, రజతం రంగుల్లో బుజ్జి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. పూణేలోని గణపతి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని గణపయ్యను పుత్తడితో అలంకరించారు. మహాహారతి నిర్వహించడంతో పాటు భజనలు చేశారు.